పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం కారణంగా ఇప్పటికే అనేక దేశాల్లో సంక్షోభం మొదలైంది. ముఖ్యంగా భారత్లోని గ్యాస్ కొరతతో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక మెట్రో సిటీస్లో గ్యాస్ కొరత కారణంగా అనేక హోటల్స్ కూడా ప్రస్తుతం కొద్ది రోజుల పాటు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మరో విషయానికి వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లోని మరి ముఖ్యంగా విశాఖపట్నంలోని ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈ నేపథ్యంలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ప్రతినిధులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు కార్తిక్ గారు ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ప్రస్తుత సంక్షోభం మీరు ఏ విధంగా చూస్తున్నారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? మనకి 5th March ఒక ఆర్డర్ వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ నుంచి. ఆ ఆర్డర్ ఏంటంటే మనకి ఎల్పిజి డొమెస్టిక్కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి రాశారు రిఫైనరీస్కి. దానికి ఏంటంటే అది ఎక్కడ ఆ ఆర్డర్ ఎలా ప్యానిక్ అయిందంటే అక్కడెక్కడా కూడా ఆర్డర్లో ఎల్పిజి కమర్షియల్ బ్యాన్ చేయమని రాయలేదు. ఆ ఆర్డర్ బేస్ చేసుకుని గ్యాస్ డీలర్స్ అవ్వచ్చు, గ్యాస్ ఏజెన్సీస్ అవ్వచ్చు, అవన్నీ హోటల్స్ కాల్ చేసి కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారండి. ఏమనంటే దానికి మీకు రాబోయే రోజుల్లో మేము ఎల్పిజి కమర్షియల్ సప్లై చేయలేము అన్నది. అదేంటంటే అక్కడ ఆ ప్యానిక్ సిచ్యుయేషన్ అన్నది మనకి ఫస్ట్ అసలు మన రాష్ట్రంలో మొదలవడానికి కారణం. మన రాష్ట్రమనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా మా నేషనల్ అసోసియేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఫర్ నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఆయన హర్దీప్ సింగ్ పురి గారిని కలవటం జరిగింది. మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చారండి. ఆల్రెడీ ఇచ్చి ఇది ఒకవేళ నిజంగా ఇలా జరిగితే చాలా ఇబ్బంది, మీరు ఎల్పిజి డొమెస్టిక్ ఎంత ప్రయారిటీ ఇచ్చారో చాలా ఆనందం, అలాగే కమర్షియల్కి కూడా ఇవ్వండి అని చెప్పారు. ఎక్కడా కూడా బ్యాన్ అని కానీ ఏమీ కానీ ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మనకు చెప్పలేదండి. ఇప్పుడు మనకి వచ్చేసరికి మన రాష్ట్రంలో మన విశాఖపట్నంలో మన పరిస్థితి చూసుకుంటే ఎటువంటి అంతరాయం కానీ ఎక్కడా లేదండి. అసలు ఆ ప్యానిక్ సిచ్యుయేషన్ అన్నది లేదు. ఇప్పుడు మేము రోజు కూడా అన్ని హోటల్స్తో కమ్యూనికేట్ చేస్తున్నాం ఆ వాట్సాప్ గ్రూప్లో, అలాగే మేము గ్యాస్ ఏజెన్సీస్తో కూడా మాట్లాడుతున్నాం. మేము డైరెక్ట్ హెచ్పిసిఎల్ ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్తో కూడా మేము మాట్లాడుతున్నాం. రీఫిల్లింగ్ రాత్రి అయింది, మొన్న రాత్రి అయింది. ఇంకా గ్యాస్ మనకి రీఫిల్లింగ్ అవుతున్నప్పుడు సిలిండర్స్ మనకి కొరత ఎక్కడ వస్తుందండి. బట్ కొంచెం సప్లై కొంత తగ్గింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ హోటల్కి 10 సిలిండర్లు కావాలనుకోండి, వాళ్ళు 6-7 ఇస్తున్నారు, కొంచెం స్లోగా ఇస్తున్నారు అంతే. దాని మించి తప్ప ముందు జాగ్రత్తలో భాగంగా ఇలా చేస్తున్నారు అనుకోవచ్చండి. అంటే ముందు జాగ్రత్త అంటే కొంచెం ఫిల్లింగ్ అన్నది కొంచెం స్లో అయిందండి. ఇది వరకులాగా అంత ఫాస్ట్గా అవ్వట్లేదు, బట్ ఫిల్లింగ్ అన్నది ఆగలేదు ఎక్కడ. ఒకవేళ నిజంగా ఆ ఫిల్లింగ్ ఆగినా కూడా మనకి ఈజీగా ఒక 5 to 7 days సరిపడా స్టాక్ మన డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఉందండి. వాళ్ళు ఇవ్వగలరు. మనకి 5 to 7 daysలో గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకుంటుంది కదా, తీసుకోకుండా ఎందుకు ఉంటుంది. ప్లస్ మనకి గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నిజంగా ఆ బ్యాన్ ఉందంటే మన కమ్యూనికేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ అన్నెసరీగా ఈ సిచ్యుయేషన్ అంతా ఇలా ప్యానిక్ చేస్తున్నారు తప్ప అలాంటి ఇబ్బంది కానీ ఏమీ లేదండి అసలు ఏ హోటల్లో కూడా. నిన్న మనకి విశాఖపట్నం సంబంధించి స్టార్ హోటల్ సంబంధించి ఎక్కడా కూడా ఏ సర్వీసెస్ కానీ ఏ మొయిటాలు కానీ రెస్టారెంట్స్లో అలాంటిది ఎటువంటి లేదు. అవి ఏమీ నమ్మద్దండి దయచేసి. మరి ఇప్పటికే బెంగళూరులో చాలా తీవ్రమైన కొరత ఏర్పడింది, చాలా హోటల్స్ మూసేసే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? నేను నిన్న బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులతో కూడా నేను మాట్లాడానండి. నేను మాట్లాడినప్పుడు ఆయన అన్నది బంద్ అని ఇచ్చాము గవర్నమెంట్కి అలర్ట్ చేయడానికి తప్ప, నేను బంద్ కూడా ఏం అవ్వలేదండి. వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు, అది చాలా సర్క్యులేట్ అయింది అన్ని చోట్ల, అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా. బట్ నిన్న బంద్ జరగలేదు, వాళ్ళకి నిన్న అయింది. ఈరోజు యాక్చువల్గా మళ్ళీ మినిస్టర్ గారు ఈరోజు మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీలో వెళ్ళి కలుస్తున్నారు. ఇంకా బెటర్ క్లారిటీ వస్తుందండి. ప్రస్తుతానికైతే ఏమి ఎక్కడ సర్వీసెస్ అన్నది ఏవి అవ్వలేదండి. ఒకవేళ చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఏదైనా కొంత కమ్యూనికేట్ చేస్తారంటే వాళ్ళు కొంచెం రీఫిల్లింగ్ చేసుకోలేక ఏదైనా ఇబ్బంది ఉందేమో కానీ, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ మనకు విశాఖపట్నం తీసుకుంటే వాళ్ళ దగ్గర మినిమం 1000 తక్కువ ఉండవండి కమర్షియల్ సిలిండర్స్. ఎక్కడ మేము వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడాం, సార్ మీకు ఎక్కడ సర్వీసెస్ హ్యాంపర్ అవ్వదు అని చెప్పారు. అలాగే మాకు నిన్న రీఫిల్లింగ్ అయింది. అలా ప్రతి హోటల్ కూడా ముఖ్యమైన హోటల్స్ అన్నింటిలో కూడా నేను సంప్రదిస్తున్నాను నేను. ఎందుకంటే మీ వాట్సాప్ గ్రూప్లో ఇమీడియట్గా రిప్లై ఇవ్వమని చెప్పాను. ఎక్కడైనా మీకు సప్లై షార్టేజ్ వస్తుంది అంటే మాకు కూడా తెలియాలి, దాని ప్రకారం మేము నెక్స్ట్ లెవెల్కి ఎక్స్కలేట్ చేయొచ్చు అన్నది. నిన్న మా విజయవాడలో ఉన్న ప్రతినిధులు కూడా మినిస్టర్ గారితో, నాదెండ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడారు. సార్ కూడా ఎక్కడ ఏమీ అలాంటిది ఎటువంటిది ఏదీ లేదు. సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కలిసి అది రిప్రజెంటేషన్ ఇచ్చారు. మేమేమి ఇచ్చామంటే రిప్రజెంటేషన్ ఫ్యూచర్లో ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని చెప్పారండి. మెయిన్గా టూరిజం మీద ఇంపాక్ట్ అవుతుంది, అలాగే మన ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది, చాలా ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వస్తాయని. ఎక్కడ అలాంటి పరిస్థితి రాదు అని చెప్పారు. మేము కూడా రాదనే భావిస్తున్నామండి. అది ఒకవేళ నిజంగా ఒక గ్యాస్ కొరత కనుక వస్తే మాత్రం ఆల్టర్నేట్గా మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయండి? మేము యాక్చువల్గా గ్యాస్ కొరత వస్తే డెఫినెట్గా హోటల్లో ఎలిగించలేని పరిస్థితి వచ్చేస్తుందండి.
బట్ ఆ పరిస్థితి రాదని మేము భావిస్తున్నాం యాక్చువల్గా. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీ అన్నది చాలా లక్షలాది మంది కుటుంబాలు, కోట్లాది మంది అతిథులు మనకు వస్తారు. భారతదేశ వ్యాప్తంగా నేను చెప్తున్నాను, అందరూ కూడా ఇబ్బంది పడతారు. అది ఓవరాల్ ఇంపాక్ట్ పడుతుందండి. ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్ అసలు గ్యాస్ అన్నది. అలాంటి ఇబ్బంది రాదనే చూస్తున్నాం. ఈ రోజు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఏమీ బ్యాన్ అని కానీ ఏం చెప్పలేదు. బట్ మేము ఏంటంటే ఈరోజు అడగబోతుంది కొంచెం అలాంటప్పుడు ఇలాంటి అన్నిటికీ ప్యానిక్ లేకుండా వాళ్ళు ఒక స్టేట్మెంట్ లాంటిదని ఇస్తే బాగుంటుందని భావిస్తున్నామండి. మేము కూడా అలాంటి కొరత ఏమీ లేదు. నిన్న మనకు వచ్చిన ఆర్డర్లో కూడా 10% ఇంకా సప్లై పెంచమని వచ్చిందండి మనకి నిన్న ఆర్డర్, మినిస్ట్రీ ఆఫ్ నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా సప్లై పెంచుతున్నారు తప్ప కొరత అన్నది ఏదీ లేదండి. కొంచెం జాగ్రత్తగా వాడమని మీ హోటల్స్ అందరికీ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ యూసేజ్ అన్నది చెప్పాం, అందరినీ జాగ్రత్తగా వాడుకోమని. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఫిల్లింగ్ అన్నది కూడా కొంత సిలిండర్స్ ఈ ఖాళీ ఇస్తేనే ఫిల్ చేస్తున్నారండి ఏజెన్సీస్. వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇలాగేదో చాలా మాటలు వస్తున్నాయి బ్లాక్ మార్కెట్, అలాంటిది ఏవి అన్నీ అసలు కరెక్ట్ కాదండి. ఆ న్యూస్ ఏమి ప్రాపర్గానే వెళ్తుంది అంత అంటే. ప్రస్తుతం అయితే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పేసి సాగర్ గారు చెప్పడం జరుగుతుంది, కార్తీక్ గారు. అయితే మరి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొరతను కొంతమంది కావాలని సంక్షోభం క్రియేట్ చేద్దామని చెప్పేసి ఒక బయటకు ఒక పుకార్లు పుట్టిస్తూ ఇలా కొంచెం హడావిడి చేయడం జరుగుతుంది. కనుక ఇవన్నీ కూడా నమ్మొద్దు అని చెప్పేసి ఆయన సూచించడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం దగ్గర కూడా చాలా అన్ని కావాల్సిన నిల్వలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి మెట్రో సిటీస్లో కానీ ఎక్కడ కూడా కొరత అన్నది లేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారంగానే వాళ్ళు అక్కడ వినియోగం జరుగుతుంది. కనుక ఎటువంటి ప్యానిక్ అవసరం లేదని చెప్పేసి కార్తీక్ గారు స్పష్టం చేశారు.